హాయ్ అండి. వెల్కమ్ టు దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని సదా ప్రార్థిస్తున్నాను. అయితే ఏంటి విగ్రహాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారండి? ఈరోజు నేను విగ్రహాలని ఎలా మనం మెయింటైన్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలామంది తెలియక చింతపండుతోని, అలాగే నిమ్మకాయలతోని, సబీనా పౌడరు, పీతాంబరి పౌడర్, ఇలా రకరకాల పౌడర్లతో మనం వాటిని తోమేస్తూ ఉంటాం కదా. అలా ఎప్పుడు తోమకూడదండి. దానివల్ల డీటెయిలింగ్ అనేవి పోతాయండి. పైన ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా నీట్గా ఉండవన్నమాట, పోతాయన్నమాట అలా తోమడం వలన. సో అవన్నీ కూడా నీట్గా ఎలా మెయింటైన్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. యాక్చువల్గా మేము ఈ విగ్రహాలు ఎక్కడైతే కొన్నామో ఆ షాప్ అయినా చెప్పారండి, వీటిని అలా రుద్దకూడదమ్మా, దీనికి ఒక లిక్విడ్ ఉంటుంది, దాంతో మాత్రమే మనం అది కూడా 6 monthsకి ఒకసారి పాలిష్ చేస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు మీకు చూపించాను కదా బ్రాసో పాలిష్, అది జింక్, కాపరు, అలాగే బ్రాస్కి, ఈ అంటే ఈ మెటల్తో తయారైన వాటిని మనం ఈ పాలిష్ వాడి మెయింటైన్ చేసుకోవచ్చండి. చూసారా, నేను ముందుగా ఆ పాలిష్ని ఆ క్లాత్ పైన కొంచెం తీసుకొని దాన్ని ఒక సాఫ్ట్ క్లాత్ పైన తీసుకొని చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్ క్లాత్ పైన ఈ పాలిష్ని కొంచెంగా తీసుకొని దాంతో నీట్గా విగ్రహాల పైన స్మూత్గా రుద్దాలండి. సో స్లోగా అలా చేస్తూ ఉంటే చూసారా, బ్లాక్లో ఫామ్ అవుతుంది కదా, బ్లాక్ కలరు, అంటే ఆ క్లాత్ పైన బ్లాక్ ఫామ్ అవుతుంది కదా, అదేంటంటే పైన ఉన్న ఏదైతే ధూళి దుమ్ము పట్టేసిందో మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. సో ఈ విధంగా మనం కర్చీఫ్ పైన కొంచెం లిక్విడ్ని తీసుకోవాలి. వెంటనే మనం ఆ లిక్విడ్తో ఆ విగ్రహాలని క్లీన్ చేసుకోవాలండి. చూసారు కదా, క్లీన్ చేసిన విగ్రహానికి, క్లీన్ చేయలేని విగ్రహానికి డిఫరెన్స్ చూపిస్తున్నాను మీకు. ఇది నేను ఆల్రెడీ పాలిష్ చేస్తాను, ఏడుకొండల స్వామి వారిది. సో ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను సరస్వతీదేవి అమ్మవారిది ఎలా క్లీన్ చేస్తున్నానో చూడండి. కొంచెం లిక్విడ్ని సాఫ్ట్ క్లాత్ పైన తీసుకున్నాను కదా, తీసుకున్నాక విగ్రహం పైన నీట్గా ఈ విధంగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలండి. ఇలా మనం 6 months ఒకసారి చేస్తే సరిపోతుందండి. సో ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇప్పుడు ఈ లక్ష్మీదేవి విగ్రహానికి, సరస్వతి అమ్మవారి విగ్రహానికి డిఫరెన్స్ ఉంది కదా పాలిష్ చేసిన తర్వాత. చూసారు కదా, క్లాత్ అంతా కూడా నల్లగా అయిపోయింది, అంటే విగ్రహాలు నీట్గా మనం క్లీన్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు నేను చూసారు లక్ష్మీదేవి విగ్రహం కూడా క్లీన్ చేసేసుకున్నాను. సరే, ఎంత నీట్గా ఉన్నాయో. గణపతి విగ్రహము, ఏడుకొండల స్వామిది, సరస్వతి మాతది, లక్ష్మీ అమ్మవారిది కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్నాక ఆ పాలిష్ డబ్బాని నీట్గా మూత పెట్టేసి మనం కేర్ఫుల్గా ఉంచుకోవాలని. చూసారు కదా, డార్జిలింగ్ షైన్ నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. మీలో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లక్ష్మీదేవి విగ్రహం కూడా క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఆ లిక్విడ్ ఏంటంటే మనం క్లాత్ పైన తీసుకోగానే వేగంగా డ్రై అయిపోతుంది అనమాట. అందుకే ఇమీడియట్గా లిక్విడ్ని తీసుకోగానే మనం విగ్రహాన్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. అంతేనండి, చూడండి ఎంత షైనింగ్ వచ్చాయో. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.